హెలెన్ కెల్లర్ 1980లో అమెరికాలో జన్మించింది. 19 నెలల తర్వాత ఆమెకు జబ్బు చేసినందును బట్టి ఈ యొక్క చూపు కోల్పోయింది, వినడం కోల్పోయింది, వినే శక్తి లేదు. కాబట్టి మాటలు కూడా నేర్చుకోలేకపోయింది. మాటలు రావు, చెవులు వినబడవు, కంటి చూపు లేదు. అలాంటి సమయంలో మరి ఈ యొక్క బ్రెయిలీ లిపిని నేర్చుకుంది. బ్రెయిలీ లిపి మరి స్పర్శ ద్వారా కొన్నిటిని వస్తువులను గుర్తుపట్టడం ఆమె నేర్చుకుంది. మరి స్వరపేటిక కదలిక ద్వారా ఆమె ఇతరుల యొక్క భావాలను, మాటలను అర్థం చేసుకునేది. ఇతరులు ఏదైనా మాట్లాడుతుంటే వినబడదు. కాబట్టి ఎవరైనా మాట్లాడుతుంటే వారి స్వరపేటిక దగ్గర చేయి పెట్టి ఈ యొక్క స్వరపేటిక కదలికలను బట్టి ఆమె అర్థం చేసుకుంది. అటువంటి గొప్ప తలాంతులు దేవుడు ఆమెకు దయచేసినట్లుగా మనం గమనిస్తాం. ఒకసారి ఆమెకు షేక్ హ్యాండ్ ఇస్తే మళ్ళీ ఒకసారి వెళ్ళినప్పుడు గుర్తుపడుతుంది. ఒకసారి ఆమె షేక్ హ్యాండ్ ఇస్తే మళ్ళీ అదే వ్యక్తి వస్తే తప్పకుండా వారిని గుర్తుపడుతుంది. 3 భాషలు ఆమె నేర్చుకుంది. ఎన్నో పుస్తకాలు రచించింది. మరి ఆమె విషయంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు, అమ్మ మరి నీకు కళ్ళు లేవని బాధగా ఉందా అని అడిగినప్పుడు ఆమె అంది, అయ్యా మరి నా కళ్ళు లేనందుకు బాధ లేదు, కానీ మరి నాకు కళ్ళు లేకున్నా నేను చూడగలుగుతున్నాను. లోకంలో కళ్ళున్నా కూడా కొంతమంది చూడలేని స్థితిలో ఉన్నారు అని ఆమె తెలియజేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క మరి వైకల్యంతో ఉన్నటువంటి ఈ యొక్క హెలెన్ కెల్లర్ అనేటువంటి ఒక స్త్రీ ఏ విధంగా మరి తన యొక్క వైకల్యాన్ని అధిగమించి దృఢ సంకల్పముతో దేవుని సహాయముతో మరి ఆమె ముందుకొచ్చిందో మనం గమనిస్తున్నాం. మనం కూడా సంఘముగా మన సంఘములో కానీ సమాజంలో కానీ ఉన్నవారి విషయంలో ప్రార్థిస్తూ వారికి సహాయం చేయాలి. వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్లు మనము వారిని ప్రోత్సహించాలి.